ఏపీ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ ప్రకటన చేశారు. వైఎస్ షర్మిల పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏపీ కాంగ్రెస్లో జోష్ పెరుగుతోంది. ఇప్పటికే వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబుకి అభిమాని కావడంతో ఆయన ప్రచారం ప్రాధాన్యత సంతరించుకుంది. రేవంత్ రెడ్డి ఏపీ ఎన్నికల్లో ప్రచారం చేస్తే కేవలం వైసీపీని టార్గెట్ చేస్తారా లేక టీడీపీపై ఉన్న విమర్శన అస్త్రాల బాణాలు ఎక్కుపెడతారా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి అయితే ఎన్నికల ప్రచారం చేయనున్న నేపథ్యంలో ఏపీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆనంద్. ఏదైతే తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ అంటే త్వరలో రానున్న ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఇటు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరఫున ప్రచారంలో పాల్గొంటారని అక్కడ ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ ప్రధాన చర్చ చెప్పొచ్చు, అంటే హాట్ టాపిక్ గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇటు అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ లో ఒక అభ్యర్థి కూడా గెలిచిన పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ నిలబడుతుంది అనే ఉద్దేశంతో ఏపీలో కూడా ఆగ్రహంతో ఇటు కాంగ్రెస్ పార్టీకి నాయకులందరూ దూరమైన నేపథ్యంలో తాజాగా ఈ మధ్య కాలంలో ఏదైతే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టిన షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేస్తూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు కాంగ్రెస్ అధినాయకత్వం అప్పజేస్తుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ షర్మిల దూకుడుగా వ్యవహరిస్తుంది. అదేవిధంగా ఇటు సీనియర్ కాంగ్రెస్ నేతల్ని సంప్రదించడంతో పాటు కాంగ్రెస్ లో దోషులుగా పెరిగిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పుంజుకుంటుందని భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకత్వం ఇటు రానున్న ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా బాగా వేయాలని కూడా చూస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు గెలిపే లక్ష్యంగా కూడా ఇటు పాల్గొస్తున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్ కూడా ఆ వైపున కసరత్తు చేస్తారని చెప్పొచ్చు. మరొక వైపు ఇటు వైఎస్ షర్మిల ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు ఉన్న వైఎస్ షర్మిల ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏదైతే జగన్ కి సొంత సోదరి కావడం, అదేవిధంగా ఇటు షర్మిల ఇటు వైఎస్ఆర్ ఏదైతే వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం, మరొక వైపు ఇటు ఏదైతే ప్రతిపక్ష టీడీపీ పార్టీలు కూడా విమర్శలు చేయడంతో పాటు ఇటు ముందుకు వెళ్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇటు ఏదైతే వైఎస్ జగన్ అనుసరిస్తున్న విధానాలు ఆంధ్రప్రదేశ్ విధానాలపై కూడా ఎండగడుతుంది, మరొక వైపు టీడీపీ పార్టీని కూడా విమర్శిస్తుంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రచారంలో ఇంపాలని కూడా ఇటు అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో ఒకవేళ రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తే ఏ విధంగా ఉంటుందనేది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి టీడీపీకి సంబంధించిన గతంలో టీడీపీలో పనిచేసి క్రియాశీలకంగా తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న పరిస్థితి ఉంది. మరొక వైపు ఏదైతే చంద్రబాబు నాయుడుకి వీరాభిమాని రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఒకవేళ రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పాల్గొంటే ఓన్లీ వైసీపీని టార్గెట్ చేస్తూ మాట్లాడతారా, లేకపోతే టీడీపీ మీద కూడా విమర్శనాస్త్రాలు పెడతారనేది కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటున్నారు కూడా అధినాయకత్వం భావిస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల్లో ప్రచారం దింపాలని కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇది హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ఆనంద్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.